రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కీలక ప్లేయర్లే. భారత జట్టు విజయాల్లో ఏళ్లుగా తమ వంతు పాత్ర పోషించిన వాళ్లే. అయితే వచ్చే వన్డే వరల్డ్ కప్ లో ఆడాలని రోకో కోరుకుంటున్నారు. కానీ సెలెక్టర్ల ఆలోచన ఏంటనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. వన్డే వరల్డ్ కప్ నకు సౌత్ ఆఫ్రికా, నమీబియా, జింబాబ్వే ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. 12 వేదికల్లో మ్యాచ్లు జరగబోతున్నాయి. అందులో సౌత్ ఆఫ్రికాలోనే 8 వేదికలు ఉన్నాయి. జింబాబ్వేలో 3 స్టేడియాలు, నమీబియాలో 1 స్టేడియం వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. మెగా ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న వేదికల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గణాంకాలు ఎలా ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది. భారత జట్టులో కొనసాగితే పేస్, ఎక్స్ట్రా బౌన్స్ పిచ్లపై రోకో ఎలా ఆడతారనేది ఇప్పటి నుంచే హాట్ టాపిక్ అవుతోంది. సౌత్ ఆఫ్రికాలో ఆడిన అనుభవం విరాట్ కు ఎక్కువగానే ఉంది. వరల్డ్ కప్ నకు ఆతిథ్యం ఇవ్వబోతున్న వేదికల్లోనూ పరుగుల మోత మోగించాడు. 20 వన్డేల్లో 993 పరుగులు సాధించాడు. వాండరర్స్, న్యూజిలాండ్, సెంచురియన్, డర్బాన్ లో అద్భుత రికార్డు ఉంది. 2009 నుంచి 2022 వరకు సౌత్ ఆఫ్రికాలో విరాట్ బరిలో దిగాడు. 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 76.38 యావరేజ్ ఉంది. అత్యధిక స్కోర్ 160 నాట్అవుట్. జింబాబ్వేలో కోహ్లీ 9 వన్డేల్లో బ్యాటింగ్ చేశాడు. 365 పరుగులు సాధించాడు. నమీబియాలో మాత్రం ఇంతవరకు ఒక్క వన్డే కూడా ఆడలేదు. వరల్డ్ కప్ నకు ఆతిథ్యం ఇవ్వబోతున్న సౌత్ ఆఫ్రికాలో రోహిత్ శర్మకు పెద్దగా గణాంకాలు లేవు. 14 మ్యాచుల్లో 256 పరుగులే సాధించాడు. ఇందులో ఒకే ఒక్క సెంచరీ ఉంది. యావరేజ్ 19.69 మాత్రమే. స్ట్రైక్ రేట్ 68.45. సౌత్ ఆఫ్రికాలో హిట్ మ్యాన్ కు అత్యధిక స్కోర్ 115 పరుగులు. అది కూడా 2018లో సాధించాడు. సౌత్ ఆఫ్రికాతో పోల్చితే జింబాబ్వేలో రోహిత్ శర్మ గణాంకాలు ఉత్తమంగా ఉన్నాయి. జింబాబ్వేలో హిట్ మ్యాన్ 8 వన్డేల్లో బరిలో దిగాడు. 359 పరుగులు సాధించాడు. యావరేజ్ 59.83. జింబాబ్వేలో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ చేశాడు. వరల్డ్ కప్ నకు ఆతిథ్యం ఇవ్వబోతున్న నమీబియాలో మాత్రం రోహిత్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ లో కూడా బరిలో దిగలేదు. వన్డే వరల్డ్ కప్ నకు ఆతిథ్యం ఇస్తున్న 12 వేదికల్లో 8 వేదికల్లో ఆడిన అనుభవం విరాట్ కోహ్లీకి ఉంది. బోలాండ్ పార్క్ లో 2 మ్యాచ్ల్లో 51 పరుగులు సాధించాడు. 1 హాఫ్ సెంచరీ కొట్టాడు. డర్బన్ లో 3 మ్యాచ్ల్లో 166 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్స్ లో 3 మ్యాచ్ల్లో 253 పరుగులు కొట్టాడు. ఇందులో 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ ఉంది. సెయింట్ జార్జ్ పార్క్ లో 2 మ్యాచ్ల్లో 123 పరుగులు చేశాడు. ఇందులో 1 హాఫ్ సెంచరీ ఉంది. వాండరర్స్ స్టేడియంలో 4 మ్యాచ్ల్లో 207 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సెంచురియన్ పార్క్ లో 6 మ్యాచ్ల్లో 193 పరుగులు చేశాడు. హరారేలో 5 మ్యాచ్ల్లో 283 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బులవాయలో 4 మ్యాచ్ల్లో 82 పరుగులు సాధించాడు. ఇందులో 1 హాఫ్ సెంచరీ ఉంది. ప్రతి వేదికలోనూ కోహ్లీ కనీసం 1 హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డే వరల్డ్ కప్ నకు ఆతిథ్యం ఇవ్వబోతున్న వేదికల్లో 2 మాత్రమే రోహిత్ కు రికార్డు బాగుంది. డర్బన్ లో 3 మ్యాచ్లు ఆడిన హిట్ మ్యాన్ 50 పరుగులు సాధించాడు. కేప్ టౌన్ లో 2 మ్యాచ్ల్లో 23 పరుగులు చేశాడు. సెయింట్ జార్జ్ పార్క్ లో 2 మ్యాచ్ల్లో 116 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ ఉంది. జోహన్నెస్బర్గ్ లో 3 మ్యాచ్ల్లో 33 పరుగులు చేశాడు. హరారేలో 5 మ్యాచ్ల్లో 80 పరుగులు సాధించాడు. బులవాయలో మాత్రం 3 మ్యాచ్ల్లోనే 279 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉంది. గత రికార్డులు ఎలా ఉన్నా రోహిత్ కోహ్లీని
వన్డే వరల్డ్ కప్ లో ఆడించాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఇద్దరి అనుభవం భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.